వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ బ్లాగ్స్ బై కన్సెప్ట్. ఈరోజు మనం మన ట్రావెలింగ్ బ్లాగ్స్లో విజయవాడలో ఉన్నాము. మీకు అందరికీ వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది. సో మన కనకదుర్గమ్మ టెంపుల్ అక్కడ కనబడుతుంది. సో మన ఈరోజు మన ట్రావెలింగ్ బ్లాగ్లో విజయవాడకి దగ్గరలో మనకి కొండపల్లి ఉంది. కొండపల్లి అంటే కదా అందరికీ తెలిసేది గురుగులు. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు అన్నారంటే కొండపల్లి నుంచి గురుగులు తెచ్చిస్తారు. సో అందుకనే నాకు కూడా నా చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళు తీసుకొచ్చారు. సో అందుకని నాకు అప్పటి నుంచి అనిపించేది ఎప్పుడైనా సరే ఈ షాప్స్ ఇవి ఎట్లుంటాయి, అక్కడ ఏమేమి ఇంకా ఇవి కాకుండా ఇంకా బొమ్మలు ఉంటాయా, ఏముంటాయి, ఎట్లుంటాయి అనేది తెలియదు కదా. సో అందుకోసం అనేసి విజయవాడ దగ్గరికి వచ్చాను. అంటే అందరూ ఇప్పటివరకు చాలా వ్లాగ్స్ ఉంటాయి. సో అందుకే నేను కొండపల్లికి వెళ్ళి అక్కడ వాటి యొక్క తయారీ, కొండపల్లి బొమ్మలు, వాటి తయారీ, వాటి యొక్క పెయింటింగ్స్ ఎలా వర్క్ చేస్తారు, ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళకి ఎన్ని ప్రాఫిట్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, దానివల్ల ఏమన్నా ఇప్పుడు చెక్కతో కాబట్టి దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, సంథింగ్ ఇట్లా అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఓకే, లెట్స్ గో టు కొండపల్లి. మా ఫాదర్ బట్టి చేస్తాను. ప్రాఫిట్స్ ఏమైనా వస్తాయా? దీంట్లో ప్రాఫిట్స్ అంటేనండి మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒకరోజు 200 రావచ్చు, 300 రావచ్చు, 500 రావచ్చు, ఒకరోజు 1000 కూడా రావచ్చు. అంటే వర్క్ని బట్టి ఉంటుంది. అలా ఉండదండి. అంటే మీ న్యూ ఐటమ్ ఏదో కావాలంటే మీరు ఆ ఫోటో చూపించారనుకోండి, అది చేసి ఓకే, మీరు ఫోటో చూపిస్తే దాన్ని బట్టి ఏదంటే సేమ్ చేస్తారు. పెయింటింగ్ మీకు ఎలా కావాలంటే అలా. కాకపోతే ఏంటంటే దాని కాస్ట్ ఎక్కువ. సింగిల్ పీస్ అనే కాదు, అది వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొత్త ఐటమ్ కాబట్టి దానికి ఎంత చెక్క పట్టింది ఏంటి అనేది అవగాహన రాదు. అప్పుడు ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంది, వేస్టేజ్ ఎక్కువ అయింది. ప్లస్ అది కాకుండా అది పని చేయలేదు అనుకోండి, మరి పక్కన పడేయాలి, మళ్ళీ పర్ఫెక్ట్ చేయాలి. దానికోసం కాస్ట్ ఎక్కువ. ఎంతసేపు పడుతుంది ఒక బొమ్మ తయారు చేయడానికి? ఐటమ్ పెట్టాను. ఎడ్ల బండి ఉంటుంది కదా, అది తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? అంటే నేను 1-2 చేయమండి. ఎడ్ల బండ్లు బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఎడ్ల బండి బాగుంది. కొండపల్లి ఫేమస్ అంటే మనకి ఏనుగంబారి, తార్జెట్టు, దశావతారాలు. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎడ్ల బండి. ఈ బుట్ట బొమ్మలు కూడా ఉంటాయి కదా, తలకాయలు చిన్నపిల్లలకి బొమ్మల గురుగుల సెట్ అంటారా, లక్క పెడతారు. లక్క పెడతారు అంటే పిల్లలు ఆడుకునే ఐటమ్ కదా. ఇంకా తలకాయ ఊగి అలా ఊగుతారు కదా, అది డాన్సింగ్ కాదు. అది యాక్చువల్గా డాన్సింగ్ కాదు అనేది మన కొండపల్లి బొమ్మ కాదు యాక్చువల్గా. అదేంటంటే బయట నుండి తెచ్చింది. కాకపోతే ప్రెజెంట్ అయితే కొండపల్లిని తయారు చేస్తాం. మిషన్ వర్క్ అనేది 10% వస్తుంది. మొత్తం హ్యాండ్ మేడ్. అంతవరకు ఈ మిషన్ యూజ్ చేసేది. మిగతా బొమ్మలు ఏ తయారు చేసినా హ్యాండ్ మేడ్. మిగతా బొమ్మలు కూడా మీరు చేస్తారా? ఎట్లా పండుగ చేస్తాను, అదే చేస్తాను. అది కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నాం కానీ మీరు ఎప్పటి నుండో మాస్క్ ఎప్పటి నుంచి వాడుతున్నాం. అవును, డస్ట్ చాలా సన్న. ఇవి టైల్స్ కింద కూడా ఉందా చూపిస్తాను.
అండి. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని రౌండ్ చేస్తారు, దాన్ని మార్కింగ్. ఓకే, దాని తర్వాత ఇలా వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ ఇట్లా పీస్ని ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ దాన్ని ఇలా వాళ్ళు చేతితో ఇలా చేస్తారు. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇది ఇలా మార్క్ చేసుకొని ఫేస్కి అంతా. ఫోర్త్ స్టెప్ ఇలా అవుతారు. ఫిఫ్త్ ఫైనల్ స్టెప్ ఇదిగో. అండ్ ఈ హ్యాండ్స్ చేస్తారు, హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్ ఇలా కట్ ఇలా చేసుకుంటారు. ఇవే హ్యాండ్స్. అవి జాయిన్ చేస్తారండి హ్యాండ్స్ అవి. ఇక్కడ మధ్యలో కట్ దానికి మళ్ళీ చేసి ఫినిషింగ్ చేయాలి. ఆహా, ఫినిషింగ్ చేస్తేనే మీకు ఫినిషింగ్ వచ్చింది. ఓకే. లేదంటే ఫినిషింగ్ లేదు. ఈ చెక్క అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కిల్లా మీద ఉండేదండి, ప్రజెంట్ కొండపల్లిలోనే ఉండేది. ప్రజెంట్ అయితే లేదు, ఎందుకంటే అది చెట్టు పెరిగి మనకు ఉపయోగపడాలంటే 20 సంవత్సరాలు పెరగాలి. ఒక చెట్టు బొమ్మ చేయడానికి 20 సంవత్సరాలు పెరిగితే అది మనకు పనికిచ్చింది, లేదని పనిచేయదు. ఎందుకంటే ఇది దాన్ని ఏమంటారు, కుచ్చొచ్చింది అనమాట, పురుగు పట్టేది, పాడైపోయింది. అది 20 సంవత్సరాలు పెరిగింది అనుకోండి, ఏమవుతుంది అంటే గట్టిగా ఉంటుంది, అందుకే వీటికి ఏమీ ఇది అవ్వదు. ఏమవుతుంది. నేచురల్ గా పెరగడమేనా లేకపోతే తోటలాగా ఏమన్నా పెంచి? Natural గా పెరగడం. అంటే అంటే తోటలు ఇప్పుడు మనకి ద్రాక్ష తోట అట్లా. ఒక్కోదానికి ఒక ప్రొడక్షన్. ఇప్పుడు ఆహా, టేకు లేదు. అంటే టేకు ఇవి తోటలు వేస్తారా, అసలు దీనికి కూడా వేస్తారా? అంటే ప్రజెంట్ ఒకసారి వేసారు, అవి ఏమైందంటే సీడ్స్ అనేది స్వీట్నెస్ వచ్చింది, అవి తినేసింది అనమాట, కోతులు అవన్నీ తినేసింది. బాగుంది, వెయిట్ లెస్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇదే, ఓకే, దీన్నే బౌదార్ అంటారు. బాగుందా? ఇది బ్లేడ్ అంత షార్ప్నెస్ వచ్చింది, ఇది లేకపోతే వర్క్ లేదు. మెయిన్ ఇదే, దాంతో కూర్చొని ఇంకా 90% వర్క్ దీంతోనే. ఓకే, ఒక 10% మాత్రం ఒక కటింగ్స్ Cuttings, మాత్రమే. అది కూడా ఎడ్ల బండికి వాటికే. ఇవి చేయాలంటే అసలు హ్యాండ్ మేడ్ మిషన్ అసలు పని చేయదు. అది ఇది ఒక బొమ్మ ఇట్లా, ఇది ఈ బొమ్మ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? సింగిల్ ఈ బొమ్మ ఒకటి చేయడానికి 15 అంటే అంత ఫాస్ట్ అయిపోతుందా? ఎక్స్పీరియన్స్. చాలా కష్టం అయిపోతుంది. దీనిలో ఏమో రాబడి తక్కువ ఉంది. అసలు మీకు ఇక్కడ తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎద్దుల బండి ఎంత అండి, కాస్ట్ ఎంత ఉంటుంది? అంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 400 అండి, అక్కడ నుంచి 50,000 దాకా ఉంది. ఎద్దుల బండి పెద్దదే. పెద్దది వచ్చింది. ఇప్పుడు మీరు ఇందాక ఇచ్చారు కదా ఒక సెట్ ఎంత పోయారు కదా. ఎస్ ఎస్ అలా ఉంటుందండి. మీరు వర్క్ చేసే షాప్ ఏదండి? ఏమండి? మీరు ఇక్కడ నుంచి ఒక షాప్కి చేస్తున్నారు కదా. అవును. ఆ షాప్ ఎక్కడో చెప్పండి, మేము అక్కడ వెళ్ళి తీసుకుంటాం. ఒక్క షాప్ అని కాదండి, నేను అన్ని షాపులకి ఇస్తాను. మాకే తెలుసు, మా తర్వాత జనరేషన్స్ కి ఇంకా ఈ కొండపల్లి బొమ్మలు అనేవే తెలియవు అసలు. ఖరీదండి, కష్టం అయింది. అరే చేయొచ్చండి, దీన్ని శ్రద్ధ తీసుకొని రాని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, వర్క్ బాగుంటుంది, చేయొచ్చు. అదే రాని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా మనలో మనం ట్రైనింగ్ తీసుకొని చేస్తే కష్టం అయిపోయింది. దీని గురించి గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలండి. ఇది చెయ్యి కట్ అవుతుందేమో కదండి. కట్టేది లేదండి. ఏమన్నా అంటే ప్రొటెక్షన్. ప్రొడక్షన్ అంటే మనం ప్రొడక్షన్ ఏమైనా పెట్టుకుంటే కుదరదండి. దీనికి మనకి గ్రిప్ అనేది రాదు, ఓకే, అంటే జారిపోద్ది. జారిపోయింది. దీంట్లో ఏంటంటే అండి, రాయి అనేది తగిలిద్ది ఓకే. బొమ్మలో, రాయి కూడా తగిలిద్ది, మూడని ఉంటుంది. అది మూడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తొందరగా జారిపోయింది. ఆ జారినప్పుడు ఏడమూడికి వచ్చేసింది. ఏంటండి అట్లా చాలా సార్లు అయిందండి. స్ట్రగుల్స్ ప్రతి దాంట్లో రెండు ఉంటాయి కదా. సో
మన కొండపల్లి బొమ్మ అంటే చిన్నది ఉంటుందని చెప్పి బాగా బార్గెన్ చేసేసి ఇట్లా చెప్తాం కదా. సో మనం చేయాలి, ఎక్కడ మన సిటీస్లో అమ్మేటప్పుడు అక్కడ మనం బార్గెన్ చేయాలి, ఇక్కడ వచ్చి కొన్నప్పుడు మాత్రం మనం చేయొద్దు. అది చాలా రీజనబుల్ రేట్స్లో షేప్ చేస్తున్నారు. యా, చెవులు, ఫేస్ చేసింది. 2 బొమ్మలు అవుతాయి కదండి దీంట్లో, 2 అయితే ఇటు ఒకటి ఇది ఒకటి, హాఫ్ ఇక్కడ కట్ చేసేస్తారు కూర్చోబెట్టడానికి. లేపాక్షి ఏంటంటేనండి, అది అందరికి ఇవ్వట్లేదండి, కొంతమందికి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తయారు చేస్తున్నారు, కొన్ని కొంటున్నారు, కొన్ని తీసుకెళ్ళి వాళ్ళు బిల్ చేసుకుంటున్నారు అన్నమాట. ఏంటంటే ఇది అందరికీ ఇస్తే ప్రతి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక సెంటర్ ఇచ్చారనుకోండి బాగుంటుంది, కానీ అలా ఇవ్వట్లా. ఓకే, అది ఫైనలీ అవుట్. అంతే అండి, మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫైనల్ అవుట్కమ్ చూస్తే కనబడుతుంది. దీనికి ఇంకా రంగులేస్తే అయిపోతుంది కదా. బొమ్మ ఇది మనకి ఎడ్ల బండిలో ముందర కూర్చొని ఉంటుంది కదా, సో ఇది ఆ బొమ్మ. దీన్ని చేయడానికి దీని బిఫోర్ ఇది ఇంకా హ్యాండ్స్ అవన్నీ పెట్టాలి. ఇది బొమ్మ ఇందాక చూపించాను కదా, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది కదా, దాంట్లో లాస్ట్ స్టెప్ తర్వాత ఇలా దీన్ని షేప్ చేస్తారు. ఈ షేప్స్ ఇవి చేయడానికి వీళ్ళకి ఒక బొమ్మ చేయడానికి 15 minutes పడుతుంది, 15 minutes. దాని తర్వాత మళ్ళీ దీనికి ఫినిషింగ్ అంటే మంచిగా ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మ ఎట్లుందో అట్లా ఈ ఫినిషింగ్ రావడానికి మళ్ళీ దీన్ని ఫినిష్ చేస్తారు. ఓవరాల్గా అంతా చేయడానికి ఇట్లా ఈ బొమ్మ రావడానికి ఒక 20 minutes ఆఫ్ టైంలో వీళ్ళు ఒక బొమ్మ చేస్తారు, ఒక బొమ్మ చేయడానికి. అండ్ ఇట్లా వీళ్ళు డైలీ ఒక 20 దాకా చేస్తారు. సో చేసిన తర్వాత ఇందాక మిషన్ కట్లో చేశారు కదా, సో అట్లా అవి అన్ని కటింగ్స్ అన్నీ చేసుకొని ఎడ్ల బండిలా తయారు చేసి దీనికి మళ్ళీ నెక్స్ట్ పెయింటింగ్కి పంపిస్తారు అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు పెయింటింగ్ చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి షాప్స్ వస్తాయి. సో ఈయన పేరు సాలేహా, ఈయననే మనకి ఈ బొమ్మ తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి ఇది ఏంటంటే మనకి ఇది మేకింగ్ కూడా ఇక్కడే ఉంటుంది, సేల్స్ ఉంటుంది మనకి కొండపల్లి బొమ్మలకి. సో ఇక్కడ నుంచి డిఫరెంట్ షాప్స్కి అన్నిటికి కూడా ఈయననే ప్రిపేర్ చేసి పంపిస్తున్నాడు. సో మనకి చేత్తోనే బొమ్మలన్నీ చేయడము ఓన్లీ మిషన్ వర్క్ 10% చాలా కష్టం ఉంది. సో మనము మీకు ఎవరికైనా సరే కొండపల్లి బొమ్మలు అంటే చాలా మందికి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కరి చైల్డ్హుడ్లో కూడా మనము ఈ బొమ్మలు బుట్టలో వచ్చేటివి. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాము. బుట్టలో వచ్చేటివి మా చిన్నప్పుడు కూడా మాకు ఈ కొండపల్లి బొమ్మలు అంటే తీసుకొచ్చేవాళ్ళు. సో బాగా అందరికీ ఇష్టం ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా ఈ బొమ్మలు కావాలి అని అంటే కనుక మీరు డైరెక్ట్గా దీనికి కాల్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా స్పెషల్గా ఏమైనా షేప్ అంటే లైక్ ఏమైనా డిఫరెంట్ బొమ్మలు కావాలి, ఇలా కావాలి, కస్టమైజ్డ్ అనమాట, ఎవరికి ఇష్టం వచ్చినట్లు అట్లాంటివి కావాలంటే కూడా మనము ఫొటోస్ అవి పంపించి మాకు ఇలా కావాలి అని అంటే కూడా చేసి పంపిస్తారు. త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్, ఎక్కడికైనా సరే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ హిమ్. సో ఈయన షాప్ నేమ్ అవి అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫోటో కూడా చూపిస్తాము ఒకసారి. సో మన కొండపల్లి ఇది బొమ్మల వరకు అయిపోయింది. నెక్స్ట్ ఎడ్ల బండి పెయింటింగ్స్ అవి ఏమన్నా ఇప్పుడు చేస్తున్నారేమో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే ఒప్పుకొని మాకు మొత్తం బొమ్మ అన్నీ చేసి చూపించారు. అన్ని బాగా సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మేము విజయవాడ వచ్చినా కూడా వచ్చి మీ దగ్గర మాత్రం తీసుకొని ఇప్పుడు కూడా తీసుకుంటాం. సో ఇక్కడ కొండపల్లి బొమ్మ మేకింగ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పెయింటింగ్ వేయడం ఎక్కడ చూస్తున్నాము, వెళ్తున్నాం పెయింటింగ్ దగ్గరికి. తిని నా ఫ్రెండ్, సో తిను నాకు విజయవాడ తెలియదు కదా, సో తిను నాకు మొత్తం అంతా గైడ్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు తోడు ఉంటుంది ఈరోజంతా నాకు. అండ్ ఈ కొండపల్లి బొమ్మలు అంటే అందరికీ ఇంట్రెస్ట్ కాబట్టి సో వీఆర్ హియర్ ఫర్ టుడే.
రెడీ వామ్మో మెత్తగా కూడా పిలికలుకు సో మనకి ఎట్ల బండ్లు ఈ సైజ్ నుంచి స్టార్ట్ అయితే ఈ సైజ్ నుంచి మ్యాక్స్ పెద్ద సైజ్ చిన్నప్పుడు బొమ్మలు ఉంటాయి కదా ఆడుకునేవి గురుగులు అవే ఇది ఇప్పుడు మీకు ఒక సస్పెన్స్ సర్ప్రైజ్ అట్లా ఏంటంటే అందరు చాలా వెయిట్ చేసేది కొండపల్లి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బాక్స్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది సో నేను ఇది ఓపెన్ చేస్తున్నాను గురుగులు దీంట్లో మనము అందరూ అప్డేట్ అవుతున్నారు కదా మనతో పాటు ఈ కొండపల్లి గురుగులు కూడా అప్డేట్ అయినాయి సో ఇప్పుడు మనకు దీంట్లో ఎలా అప్డేట్ అయినాయి అంటే గ్యాస్ కూడా ఉంది ఇంట్లో ఓ సిలిండర్ బకెట్ సిలిండరు గ్యాస్ రోడ్ ఇది ఏంటి ఇసురగాలి తిరగాలి చూడు ఇక్కడ చాలా రోజులు రాసి రోలు వేస్తే ఆకులన్నీ వేసి దంచేసి వాళ్ళు వచ్చినప్పుడు సర్వింగ్కి ఇది ఇది స్టాండ్ పొయ్యి చెక్క కట్టెలు పొట్టు పొయ్యి కూడా ఉంది నాన్ స్టిక్ ప్యాన్ ఇదా ఓకే రోల్ అది ఓకే ఇందాకది తిరగలేదా సో ఇది రోలు రుబ్బుకోవడానికి దోశ పిండి అంటే ఇప్పుడు ఎవరు రుబ్బట్లేదు అనుకో నాన్ స్టిక్ ప్యాన్ రుబ్బిన తర్వాత దోశలు వేయడానికి ఆ పిండి తీసుకొని సర్వ్ చేసుకోవడానికి ఆ పిండి అంతా తీసుకొని దీంట్లో వేసుకొని దోశ స్పూను ఇదిగో నెక్స్ట్ గెస్ట్ కూడా ఇది స్పాచులా ఎక్స్ట్రా మిక్సీ అప్డేట్ అయిందని చెప్పానా మిక్సీ రుబ్బలేకపోతే మిక్సీ సో మిక్సీ బ్రాండ్ ఏంటంటే కూరెల్ల బ్రాండ్ వాళ్ళ మిక్సీ ఇది ఇది కత్తిపీట కూరెల్ల టాయ్స్ వాళ్ళ మిక్సీ ఇది వితౌట్ పవర్ ఇట్ విల్ వర్క్ నెక్స్ట్ ఇది చపాతీ కదా చపాతీ పిండి కలుపుకొని గిన్నె డీప్ ఫ్రైకి పెనం ఇవేమో బౌల్స్ ఇవన్నీ సూప్ ఇది కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఇది ఇంకోటి వచ్చింది ప్రెషర్ కుక్కర్ దీనికే ఇట్లా పెట్టి విజిల్ వచ్చారు వెయిట్ చేయాలి ఇది బకెట్ దీని తర్వాత సో ఇది బకెట్ ఇది వంటలు చేయాలంటే నీళ్ళు కావాలి కదా దేంట్లో తెచ్చుకుంటాం సో బకెట్ అరే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లలకు బొమ్మ కావాలి కదా సో ఇది బొంగరం చూసారా నెక్స్ట్ బకెట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇది గ్లాసు వాటర్ తాగడానికి కుండ కావాలి కదా సో కుండ గ్లాసే ఇవన్నీ ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు టీ కప్ సెట్ ఇది ఇంకొకటి ఉంది కదా అదిగో ఇది ఉంది కదా సో ఇవన్నీ సెట్ దీన్ని అనుకుంటుంది ఒకటేమో అది చపాతీలు చేసుకునేది ఇది టీ కప్స్ చపాతీలు చేసేది మరి నాకు ఆ కప్పులు తిన్న పట్టవు కదా రివర్స్ తిప్పాలట కలర్ వైపు అది చపాతీ ఇదేమో మనకి ఇంకా చపాతీ పిండి కలుపుకోవాలి కదా కింద ఇది రైస్ స్టోరేజ్ బాక్స్ ఏమో అంతేనా
స్టోరేజ్ బాక్స్. ఇంక రెగ్యులర్ ఇంట్లో కొన్ని బౌల్స్ కావాలి కదా, సో బౌల్స్ కంప్లీట్ ఫ్యామిలీ సెట్. ఈ ప్రజెంట్ మనకి ఈ జనరేషన్లో ఏంటంటే కనుక పిల్లలకి ఏంటి ఇంట్లో ఏముంటాయి ఏంటి అనేది తెలియదు. సో మనకి స్కూళ్ళల్లో మనకి పిల్లలకి చిన్నప్పుడే ప్రీ స్కూల్స్ అని చెప్పి స్టార్ట్ చేసి మనకి అక్కడ వెళ్ళి మన పిల్లలు ఏం చేస్తుంటారంటే కనుక వాళ్ళందరికీ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు అనమాట. సో ఈ కిడ్స్ అనేటివి ప్రీ స్కూల్స్ వాళ్ళు ఉంటారు కదా, సో చిన్న పిల్లలకి వాళ్ళకి చాలా 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 యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇవి వాళ్ళకి ఏం హామ్ చేయవు, కట్ అవుతుందనే భయం ఉండదు, ఏమీ ఉండదు. సో మనము ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్ టాయ్స్ అండ్ ఆల్ మనం వీటిని యూజ్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. అండ్ మనం హ్యాండీక్రాఫ్ట్స్ కదా ఇవి, సో హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా మనం చాలా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మనం అనుకుంటాం కానీ ఇవన్నీ లేపాక్షి ఇక్కడంతా చూసి చాలా కాస్ట్ ఉంది చాలా ఇదేనని, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉండి వాళ్ళు కష్టపడి ఈ వర్క్స్ చేస్తున్నారు, ఈ ఫినిషింగ్ ఇక్కడ రావడానికి, ఈ బొమ్మ ఇట్లా తయారవడానికి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళు మాత్రం చాలా వెనుకుంటున్నారు. సో మనం అందరము డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి వీళ్ళ దగ్గర మనం కొనుక్కుంటే కనుక వీళ్ళందరికీ సపోర్ట్ చేసినట్లుంటుంది. మన జనరేషన్కి, మన నెక్స్ట్ జనరేషన్కి కొండపల్లి టాయ్స్ అనేది తెలియకుండా పోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇంకా వర్క్ చేయడం ఆపేసినారంటే, వాళ్ళకి ప్రొడక్షన్ అనేది ఒక వర్క్ అనేది జరగకపోతే వీళ్ళు కనుక స్టాప్ చేశారు అని అంటే మన నెక్స్ట్ జనరేషన్కి కొండపల్లి టాయ్స్ అనేది తెలియదు. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము చూసాం కాబట్టి దీన్ని చూడగానే ఎంత హ్యాపీనెస్, ఫేస్లో ఒక గ్లో వచ్చేసింది, అసలు అంత హ్యాపీనెస్ ఫీల్ అయినాము. సో నేనైతే మా బాబుకి ఇవి మిస్ అవ్వకూడదని చెప్పేసి నేనైతే తీసుకొని వెళ్తున్నాను. సో మీరందరూ కూడా తీసుకోండి, మన నెక్స్ట్ జనరేషన్స్కి మన ట్రెడిషన్స్, మన వాల్యూస్ అన్నీ తెలిసేటట్టు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఫస్ట్ థింగ్ మీ పిల్లలకు కొనిచ్చే ముందు మీరు తీసుకెళ్లారంటే ఫస్ట్ కొనడానికి వచ్చినప్పుడు మీరు చూసుకొని మీ చైల్డ్హుడ్ తెచ్చుకోవాలి. చైల్డ్హుడ్ అంతా బాగా గుర్తు తెచ్చి బాగా కదా. సో హియర్ ఫర్ టుడే కొండపల్లి టాయ్స్లో, కొండపల్లిలో ఈ టాయ్స్ దగ్గర కూరెళ్ళ టాయ్స్లో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. మీకు ఎవరికైనా కావాలంటే దే విల్ గివ్ యూ ఆన్లైన్ ఆర్డర్, దే ఆర్ టేకింగ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఆల్సో. మీరు డైరెక్ట్గా కాల్ చేయండి, తీసుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, రెగ్యులర్గా అంటే మనకి ఎంతైనా ఓల్డ్ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా, సో ఆ ఓల్డ్ ఆర్టిస్టులు వాళ్ళు చేసేదానికి ఇప్పుడు నార్మల్గా ఏదో మామూలుగా నేర్చుకొని వాళ్ళు చేయడానికి మనకు 2 డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఈ కూరెళ్ళ టాయ్స్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక, సో మనకి కొండపల్లి టాయ్స్ అనేది మనకి 400 years ఆఫ్ ట్రెడిషన్ ఇది. సో వీళ్ళు ఇక్కడ కూరెళ్ళ టాయ్స్ వాళ్ళు వచ్చేసేసి మొత్తం వాళ్ళ యాన్సిస్టర్స్ అంటే ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా అనమాట. 4 ఫాదర్స్ నుంచి అంత నుంచి. సో ఓల్డ్ ట్రెడిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆవు దూడ ఇవి మన కొండపల్లి టాయ్స్లోకి మనకి ఫస్ట్ వచ్చేది ఇవి. ఇక్కడ మనకి షేప్ కానీ ఇవి కానీ చూసినారంటే కన్నా ఓల్డ్ ఎట్లుందో అట్లా. సో వీళ్ళు సేమ్ దాన్నే ఇంకా న్యాచురాలిటీకి మనకి న్యాచురల్గా చూస్తేనే ఆవు అనేటట్టు కనపడేటట్లుగా సో ఇక్కడ ఇలా చేస్తున్నారు అనమాట వీళ్ళ ప్రజెంట్ వర్క్ ఇది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఓల్డ్ ట్రెడిషన్ అనేదాన్ని పోనీయకుండా వర్క్ ఫేస్ ఆవు అని అంటే ఏదో పిచ్చి షేప్స్ కానీ ఇవి కానీ పర్ఫెక్ట్గా ఉండకపోయినా కూడా కొండపల్లి టాయ్ అంటే కొనేస్తాం కదా. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఏం చూపించారని అంటే దే ఆర్ మేకింగ్ ద డిఫరెన్స్. అంటే పాతదాన్ని వాళ్ళ పూర్వం ఉండదాన్నే తీసుకొని వస్తూ కొత్తగా దాంట్లో కూడా కొంచెం మంచిగా చేస్తూ ఆ ఫేస్ షేప్స్ కానీ అది కానీ మనం ఏదైనా ఒక బొమ్మ కొనాలి అని అంటే ఆ ఫేస్లో మనకు కొంచెం కళగా అది కనపడాలి కదా. సో అట్లా వీళ్ళు దాన్ని ఏది మిస్ అవ్వకుండా మంచిగా చేస్తున్నారు. సో మీరు యూ కెన్ డైరెక్ట్లీ బై ఆన్ కూరెళ్ళ టాయ్స్. మీకు నెంబర్ అవన్నీ డిస్క్రిప్షన్లో నేను లింక్ మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఆర్డర్ చేసుకోండి. ఇంత వంట చేసి కత్తిపీట కావాలి కదా, సో మిస్ అయింది అనుకుంటున్నారా? లేదు, ఉంది ఇదే కత్తిపీట. ఇట్లా పెట్టి కట్ చేసేసి నేనైతే ఎప్పుడు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఆడుకుందాం అనిపిస్తుంది. సో ఇందాక మనము కొండపల్లి టాయ్స్ కూరెళ్ళ టాయ్స్ అనేది చూసాం కదా. ఎక్కడంటే దాని ఓనర్ ఈయన. మీ పేరండి? నా పేరు వెంకటాచారి అండి. వెంకటాచారి. ఓకే, వెంకటాచారి గారు ఈయన. వీళ్ళ బిజినెస్ చాలా తరతరాలుగా బిజినెస్ ఇదే. సో ఈయన వర్క్ గురించి అది మనం ఎంత చెప్పినా తక్కువే, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సో ఆయన చెప్తాడు, ఆయన మాటల్లోనే మనం విందాం. అంటే బిజినెస్ కాదండి, మేము ఓన్లీ పెయింటింగ్ లేకుండా ఒక బొమ్మ తయారు చేసి ఈ దశావతారాలు 365 రోజులు కూడా
నేను ఈ గతంలో ఉన్న ఈ షాపులకి నేను లాక్డౌన్ వరకు కూడా ఇచ్చానండి. ఓకే 365 రోజులు పెద్ద సైజు, దీంట్లో 3 సైజులు వస్తాయి ఇక్కడ కింద నుంచి, ఒక సైజు నేను ఈ 365 రోజులు దశావతారాలు చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఏదైనా చేయగలను. పూర్వ పనికి నా పనికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక విధంగా వచ్చేసి పూర్వీకులు 70% చేస్తుంటే దీన్ని నేను 100% వర్క్లో పెంచినా కూడా ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత నాకు పని లేకుండా ఒక విధంగా వచ్చి ఈ వీళ్ళు కూడా వ్యాపారం నడవట్లేదని నాకు కూడా డబ్బులు ఇవ్వటం చేపించుకోపోవటం కష్టం, వ్యాపారం అనేది అయిపోయింది. కానీ షాప్ ఉన్న వాళ్ళు మాత్రం ఏదో రోజువారీ బతకటానికి మాత్రం వాళ్ళకి గడుస్తుంది ఒక విధంగా. ఇక అప్పుడు నాకు ఆలోచన వచ్చి లాక్డౌన్లో మాత్రం తినేది అప్పు తెచ్చుకొని అట్లా ఒకటి తింటున్నాం, తినేది వచ్చేసి తింటూనే ఉండవు. మన ఖాళీగా ఉంటాం ఎందుకు ఇంత వర్క్ చేసుకుంటా. నేను చేసే వర్క్ ఏంటంటే మాకు పూర్వం నుంచి వచ్చి ఆవు దూడ ఇదండి. ఇది నేను తమాషాకి చెప్పడం కాదండి, ఇది లేపాక్షి బుక్ అండి. దగ్గర 30 సంవత్సరాల పైన అవుతుంది ఇది. అయితే కనీసం ఇప్పుడు ఈ వర్క్ కూడా నడవట్లేదు ఒక విధంగా వచ్చేసి. నేను చేసేది ఇంతవరకు అండి. ఈ ఆవుని ఇంతవరకు పెంచాను పూర్వీకుల దాని మీద ఇంతవరకు. అప్పుడు ఈ వరకు ఇంత పెంచుకుంటూ నేను చేసుకుంటూ వచ్చాను. అయితే ఇంత పని చేసుకుంటా, ఇంత వర్క్ చేసుకుంటా నేను ఖాళీగా ఉంటాను ఎందుకనేసి నేను కోరిల్లా టాయ్స్ అనేసి మొన్న నవంబర్ 29వ తారీఖు నాడు షాప్ పెట్టానండి. మీరు ఎక్కడైనా సరే ఏ షాప్కి వెళ్ళైనా సరే నా దగ్గర ఎడ్ల బళ్ళు కానీ, ఆవుదళ్ళు కానీ, ఆవుకిష్టులే కానీ, గంగిరెద్దులు కానీ మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి. నా వర్క్తో పాటు వాళ్ళు పూర్వం వర్క్ కూడా చేయట్లేదండి ఒక విధంగా వచ్చేసి. నేను భిన్నంగా పెంచి చేస్తున్నాను. నా దగ్గర ఉండే వర్క్ కనుక నేను కనుక మీరు ఎక్కడన్నా బొమ్మ తీసుకొచ్చి ఈ వరకు ఈ ఆవు అయినా సరే మీరు తీసుకొచ్చి ఈ ఆవు నేను డబ్బులు అడగనండి, తీసేసుకోండి, మీరు తీసుకొని వెళ్ళిపోండి, ఆ గ్యారెంటీ ఇస్తాను అనమాట. మా అబ్బాయి అండి, మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయిందండి, ఇప్పుడు బీటెక్కి వెళ్తున్నాడు, చదువుతున్నా. అయితే మేము కూరెల్లా టాయ్స్ షాపు పెట్టామండి. ఒక విధంగా నేను చూపించింది ఒక విధంగా నేను పంపేది ఏంటంటే జనంలోకి అండి వర్క్ అనేది రాను తగ్గిపోతుంది. ఈ ఛానల్స్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని మీరు కనుక ఇది షేర్ చేసేసి చూస్తే ప్రతి ఒక్క కళాకారులు కూడా మీరు బొమ్మ చూసి కొనుక్కుంటే నేను డిఫరెన్స్ పెడుతున్నా. ఆవు దొడ కానీ, ఆవు కృష్ణ కానీ, ఎడ్ల బండే కానీ మీరు ఇది ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసేసుకుని లలిత జ్యువెలరీ లాగా ఒక విధంగా ఏంటంటే అట్లా కొండపిల్లి బొమ్మ ఇలా అందంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎడ్ల బండి కానీ ఏదైనా కానీ బొమ్మ చూసి మీరు కొనుక్కోండి. ఈ ఛానల్ని ఒకరికొకరు ఈ కళ గురించి నేను తెలియజేయాలని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఆవు షేప్ అని అవి మూతి ఇట్లా ఆవులు న్యాచురల్ అనమాట. మీరు అప్పుడు కనిపెడతాం గొప్పతనం దగ్గర సుమారు 400 సంవత్సరాల నుంచి చరిత్ర చెప్తుంది. ఒక విధంగా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ కోసం 70% న్యాయం చేశారు ఒక విధంగా వచ్చేసి. దాన్ని పూర్తిగా నాకు భగవంతుడు ఇచ్చాడు. నేను గర్వం చెప్పుకోవటం కాదు, భగవంతుడు ఇచ్చాడు. ఆ పూర్వీకుల దాని మీద నేను భిన్నంగా చేస్తాను రాను. అయితే మీరు ఈ బొమ్మ ఎప్పుడు క్వాలిటీ చూసి కొనుక్కుంటారో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. అది మాలో కూడా శుభ్రంగా చేయని వాళ్ళు కూడా శుభ్రంగా చేయడానికి ప్రయత్నిస్తారు. పెంచాలని చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూసిన వాళ్ళు కూడా షేర్ చేసి అందరికీ తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి కొండపల్లి కూరెల్లో టాయ్స్. అలానే మీకు గూగుల్లో కూడా కొండపల్లి కూరెల్లో టాయ్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. మీకు ఏమన్నా క్వైరీస్ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. మా సెల్ నెంబర్ వచ్చి 9652325813.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని చూపించి మీరు ఆ డిఫరెన్సెస్ అన్ని కూడా మాకు కూడా ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా తెలియదు అసలు ఇట్లా షేప్ ఇట్లా ఉంటుందని ఇదేనని ఇక్కడికి వచ్చేవరకు మాకు తెలియదు. సో మాకు కూడా తెలిసింది. మేము మాకు మ్యాక్సిమం కుదిరినంత మందికి మేము కూడా చెప్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్ని మంచిగా చూపించి అంతా చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు కాదండి, నేనే చెప్పాలి. అయితే మా పూర్వీకులు ఏంటంటే మా కొండపిల్ల బొమ్మ అనేది ఒక కాన్సెప్ట్తో చేసుకుంటూ వచ్చారండి. ఎడ్ల బండి, దాని రైతు భార్య, పల్లకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అయితే కొన్ని వాళ్ళు ఈ కాన్సెప్ట్ చూస్తున్నారు కానీ బొమ్మ ఎడ్లు ఎలా ఉంటుందో చూడలేదు. అయితే మీకు థ్యాంక్స్ చెప్పాలనేది ఎందుకంటే మేము కొండపిల్ల బొమ్మ చేసేది మేము తయారు చేస్తే ఇక్కడ విజయవాడ వరకు తెలిసింది, మా తెలిస్తే గుంటూరు వాళ్ళు తెలుస్తుంది. మీలాంటి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మాకేంటంటే ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది మీలాంటి వాళ్ళు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఎప్పటికైనా అసలు కళాకారులు మీకు ఉంది అసలు లేదు. గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తుంటే. ఫస్ట్ థింగ్ అసలు ఆ బొమ్మ జోకర్ బొమ్మ ఇంకొకటి కూడా ఉంది కదా, ఇది కూడా అందరికీ తెలుస్తుంది. అది నాకు ఎంత తీసుకునే వాళ్ళు కానీ ప్రజలు కానీ వీళ్ళు కానీ ఈ క్వాలిటీ గురించి కనుక ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ఇంకా చేసుకుపోతాను. కానీ మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా మనకు ఎంకరేజ్మెంట్ ఉంటేనే అది. నేను డబ్బులు మాత్రం చూసుకోనండి, సరస్వతినే చూసుకుంటాను. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆ సరస్వతి అనేది పెరగాలి, బొమ్మలో కళ అనేది పెరగాలని నా ప్రయత్నం అండి. మీరు పూర్తిగా తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మనకి ఈరోజు కొండపల్లిలో మనకి కొండపల్లి టాయ్స్ యొక్క ప్రత్యేకత, విశిష్టత. అండ్ కొనేటప్పుడు కూడా మీరు ఇప్పుడు చూసారు కదా. సో నెక్స్ట్ టైం నుంచి కొనేటప్పుడు మనం మ్యాక్సిమం ఫేసెస్ కానీ ఆవు ఇది న్యాచురాలిటీ ఇవన్నీ మనం చెక్ చేసుకొని మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ ప్లాస్టిక్ టాయ్స్ కానీ వీటికి కానీ మనం వేలు ఖర్చు పెడుతుంటాము. దాని బదులు మనం ఈ చెక్కవి ఇట్లా తీసుకుంటే కూడా మన జనరేషన్స్ కూడా వీటి యొక్క వాల్యూ తెలుస్తుంది. అండ్ మనం మెయిన్ ఇప్పుడు టోటల్ వరల్డ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ ద ప్లాస్టిక్. సో దీంతో మనము చాలా వరకు మనం ప్లాస్టిక్ని అరికట్టచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే కొండపల్లి టాయ్స్ తీసుకోండి. సో కొండపల్లి టాయ్స్కి ఇవన్నీ చూసి మీకు అందరికీ ఈ వీడియో బాగా నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye.